ఇవాళ మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకనంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలి